నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. అదే మనది అనిస్టా కంపెనీది భీష్మా వేశారు కదా, అది ఎన్ని క్వింటాలు అయిందండి మనది? మొన్న 2 ఎకరాల మీద 35 క్వింటాలు 35 క్వింటాలు దిగింది ఫస్ట్ కటింగ్. ఏ రేట్ అమ్మారండి? మన ఖమ్మం తీసిపోయిందా అండి 12,200. 12,200 అమ్మారు కింట. అయితే ఇంకా ఇప్పుడు పొలంలో ఇంకెంత ఉంది? మళ్ళీ 35 వస్తుంది. మళ్ళీ 35 వచ్చింది అంటే 35 తగ్గదు అసలు పొలం. తగ్గదు. మీకు పర్లేదు అనిపించింది విత్తనం పర్లేదు, స్పీడ్గా కొంటలేదు, కాకపోతే మార్కెట్ స్లో అవ్వటానా? ఏ కాయ అంతే సచ్చిందిలేండి, ఏ కాయని అంతే ఉంది. ఒక భీష్మ అని మనం ఎందుకు అనుకోవాలా? ఇప్పుడు ఏది మాత్రం 23 వేల 24 వేల ఇవాళ మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ 13,200, దానికి కొద్దిగా తేడా. కాపు కాసిందిగా, కాపు కాసింది, కాపులో కొట్టింది ఆ దెబ్బ. పెద్ద రేట్ ఇది తేడా కాదు, తేడా ఏం లేదు. మార్కెట్ డౌన్, దరిద్రం ఇది. కానీ వైరస్ కానీ మచ్చ కానీ తెగుళ్ళు కానీ, వైరస్ విషయంలో మాత్రం నెంబర్ 1 అండి. వైరస్ లేదు అసలు. వైరస్ కానీ నాకు ఈ కూడా తెల్లకాయలు కూడా పెద్ద రాలా. 35 క్వింటాల మీద కింటా 72 కేజీలు వచ్చింది. అదేలేండి. అయితే చూసిన బయర్స్ అమ్మట తీసుకున్నారు 13,200 కావాలని. అంతేనా? ఇబ్బంది అయితే ఏమి లేదు. కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారండి, భీష్మకాయలు మార్కెట్ స్పీడ్ లేదు అది ఇది అంటున్నారు. స్పీడ్ అంటే ఏ కాయ స్పీడ్గా ఉంది? మన భీష్మాది ఎందుకు అనుకోవాలా అంటున్నా నేను. అవును, కరెక్ట్ చెబుతున్నారు. ఒక భీష్మాది ఎందుకు అనుకోవాలా? రేట్ అన్నిటి కూడా ఏది స్పీడ్గా ఉంది? 1000 అటు ఇటు కొంటున్నారనే ఉన్నారుగా. మార్కెట్ డౌన్, దరిద్రం, అంతే తప్ప ఒక భీష్మా లేదు, ఒక ఇది లేదు, ఏది లేదు. ఒక మాటలు చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు. రైతులకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? వేసుకోవచ్చు అండి, ఇది భీష్మా అనేది వేసుకోవచ్చు, నమ్మకంగా కాస్తుంది. కాస్తుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువ, దానికి తక్కువ మెయింటెనెన్స్, చాలా తక్కువ. దీనికి గనక కొద్దిగా ఎర్లీ కాకుండా కొంచెం స్లో వేసుకుంటే ఆగస్టు 15 ఆ తారీఖు లేకుంటే సెప్టెంబర్ 1st వీక్లో వేసుకోవాలి. దీనికి సెప్టెంబర్ 1st వీక్లో వేసుకుంటే మాత్రం కరెక్ట్ ఉంటుంది. ఇది 35 క్వింటాలు అయింది గ్యారంటీగా. తాళి ఎంత వచ్చిందండి 35 క్వింటాల్లో? 172 కేజీలు అండి. 172 కేజీలు వచ్చింది 35 క్వింటాల్లో. బాగా అనిపించింది మీకు, డబ్బులు కూడా బాగా వచ్చినాయి ఈ పొజిషన్లో. అంతేగా మరి. వేరే రకాలైతే కాయటలు అంతా చాలా తేడా ఉంది కండి, తెగుళ్ళు వచ్చిపోతున్నాయి. అంతేగా, ఇది తెగుళ్ళు లేకుండా కాసింది. రేట్ అయితే మీకు పర్వాలేదు అనిపించింది ఇప్పుడున్న పరిస్థితుల్లో, సిచ్యువేషన్లో. అంతేనండి, ఏది అంత నమ్మకం లేదు. ఇది కాకపోతే ఒక 1000 అటు ఇటు అంతే. కానీ మార్కెట్ ఏదంటే ఏదైనా కొంటారండి. మార్కెట్ రేజ్ ఉంటే ఏదైనా పోతుంది. తెల్లకాయలు కూడా కొంటారు. తెల్లకాయలు 15,000 అమ్మిదాం అదే కాలంలో. అదే అమ్ముతున్నావా? కరెక్టే. తాళే రేటు పోయిందండి 6.2 అండి. మనవి మాత్రం ఎంత పోయింది భీష్మా? 12,200. 12,200 పోయింది. ఓకే అండి, దానికోసం వచ్చామండి. కొంతమంది కావాలని మా కంపెనీ మీద విష ప్రచారం చేస్తున్నారు, భీష్మకాయలు కొంటలేదు, మార్కెట్ లేదు, అది ఇది అని చెప్తున్నారు. దాన్ని నివారించేందుకు రైతు రియల్గా అమ్మాడు, కష్టపడ్డాడు, పండించాడు కాబట్టి మీకు అన్ని తెలుసు కాబట్టి మీ దగ్గరికి వచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఒక కంపెనీ మీద అసత్య ప్రచారం చేయకూడదు. ఎందుకు చేయాలండి? దేవుడు ఇచ్చింది పండింది, తర్వాత పండింది అనాలా, పండకపోతే పండలేదు అనాలా? ఫస్ట్ నుంచి బాగా పండించాడండి రైతు, అన్ని కష్టాలు పడి రైతుకు అన్ని బాధలు తెలుసండి. అందుకనే మీరు అంత పెద్ద మనసుతో జరిగిన పొజిషన్ మాకు చెప్తున్నారు. చాలా సంతోషం నవాబు గారు. ఫైనల్గా మీరు చెప్పండి, ఏమి చెప్పమంటారు కంపెనీకి? భీష్మా కంపెనీ వేసుకోవచ్చు అండి, 100% వేసుకోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఈ రోజు మార్కెట్ ని చూసి పంట పండించడం కాదు కదా, పండాలి కదా మనకు. రేట్ తర్వాత మాట, పండపోతే ఏమవుతాం? పండందే మా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పండాలి కదా, ఏం చేసినా పండాలి కదా. రేట్ అనేది తర్వాత మాట, అసలు పండాలి కదా. అసలు రేట్ ప్రాబ్లం కాదు, పంట నమ్మకంగా, దిగుబడి నమ్మకంగా వచ్చింది. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారండి. ఓకే సార్. ఓకే.